అక్కడికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు కాలేజీ గురించి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందనే విషయం సమాచారం ఇచ్చారు 9+ న్యూస్కు. మేడం చెప్పండి. సో ఇవాళ మనతో పాటు విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న గెస్టులు ఉన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో చాలామంది ఈ యొక్క లైవ్ డిబేట్ని చూస్తున్నారు. సో మీరు చెప్పండి, ఈ యొక్క షాద్నగర్ కాలేజ్ పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది, అప్పటి నుంచి ఇప్పుడు ఇలా మారిన దానికి దీని వెనుకున్న ప్రస్థానము, దీనికి ఉన్న స్టోరీ అసలు ఏం జరిగింది? సార్ నేను అక్కడ 1992 నుంచి వర్క్ చేస్తున్నా సార్. నేను సెరికల్చర్ అనే సబ్జెక్ట్లో లెక్చరర్గా పనిచేస్తున్నా. అయితే అప్పుడున్న పరిస్థితులు, అది 1960లో కట్టారు కాలేజీ. అప్పుడు స్కూలు ప్లస్ కాలేజీ కలిసి ఉండేది. తర్వాత కొన్నాళ్ళకు బైఫర్కేట్ అయింది. తర్వాత చాలా శిథిలావస్థకు చేరింది. చేరితే మేమందరం వెళ్ళి ఒకరోజు ఈ కొత్త ప్రిన్సిపాల్ గారు వచ్చాక, సర్వేశ్వర రెడ్డి గారు వచ్చినాక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళి సార్ అసలు భవనం అంతా శిథిలావస్థలోకి వచ్చింది, కనీసం కలర్స్ అన్ని వేయించండి సార్, వాష్రూమ్స్ లేవు, వాటర్ లేదు, ఏమి లేవు, అసలు చాలా ఇబ్బందిగా ఉందంటే సార్ ఇమీడియట్ గా స్పందించి వెంటనే కాలేజీకి వచ్చిండ్రు. వాళ్ళ అందరినీ తీసుకొని కాలేజీకి వచ్చేసి అన్ని రూమ్స్, ల్యాబ్స్ అన్ని చెక్ చేసి అసలు ఇది ఇట్లా వద్దే వద్దు, నేను ఇదే రోజు డిసైడ్ చేస్తున్నా అని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టాలని అదే రోజు నిర్ణయం చేసుకున్నారు సార్. నిర్ణయించుకున్న తర్వాత ఒక రీయూనియన్ అని ఒక మీటింగ్ పెట్టారు. పెట్టి పాత పూర్వ విద్యార్థులందరినీ పిలిపించారు. అక్కడ షాద్నగర్ పట్టణంలో మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అందరూ 25 lakhs 30 lakhs అట్లా కలెక్షన్ అప్పటికప్పుడే చాలా అమౌంట్ కలెక్ట్ అయిపోయింది. దాదాపు ఒక 4 crores వరకు దాతల నుంచే వచ్చింది. కానీ సార్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఆ బిల్డింగ్ అయిపోయింది. దాదాపు 16 crores ఖర్చు అయింది దానికి. మిగతా అమౌంట్ అంతా సారే వేసుకున్నారు. చాలా ఇప్పుడు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సీఎం గారితోని ఓపెనింగ్ చేయించాలని ఈ మంత్ ఎండింగ్ లో అనుకుంటున్నారు. కానీ చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ అది ఇది మిగిలిపోయింది. కానీ వీర్లపల్లి శంకర్ గారు అసలు ఒక విషయంలోనే కాదు, ఒక బిల్డింగే కాదు, ఎన్ని విషయాలలో మాకు హెల్ప్ చేసిండ్రంటే వాటర్ ప్లాంట్ పెట్టించిండ్రు, వాటర్ వసతులు, వాష్రూమ్స్, తర్వాత పిల్లలకి గేమ్స్ కు కిట్టులు ఇప్పించిండ్రు, మధ్యాహ్న భోజనం పెట్టిండు. తనే అసలు సొంత నిధులతో పిల్లలు ఎంత స్ట్రెంత్ పెరిగిందంటే లాస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్ లో 500-600 జాయిన్ అయ్యే వాళ్ళు ఈసారి డబుల్ అయిపోయింది, 1000 members దాకా జాయిన్ అయ్యారు. ఎంత డబుల్ అయిపోయింది అసలు. సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ కలిసి దాదాపు 1300 స్ట్రెంత్ ఉంది ఇప్పుడు మా కాలేజీలో. చాలా స్ట్రెంత్ పెరిగింది, మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది. ఎవరికి ఏది వచ్చినా ఒక్క నిమిషంలో మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సార్. అసలు వెళ్ళి అడగగానే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది కాకుండా పక్కన డిగ్రీ కాలేజ్ కూడా నేను ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ అయింది. ఒక 10 years అది పెండింగ్ లోనే పడిపోయింది. ఆ అమౌంట్ రాలేదు, కన్స్ట్రక్షన్ అయిన టెండర్ అమౌంట్ అది వాళ్ళకి సరిగా రాలేదు, వాళ్ళకు మాట్లాడుకున్నంత అని చెప్పి పెండింగ్ లో పెడితే మళ్ళీ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ లాగా కొంచెం రెనోవేషన్ చేసి అది చేసి చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఆ కాలేజీని కూడా చేస్తే ఆ కాలేజీకి నాక్ అక్రిడేషన్ కూడా వచ్చింది. బి గ్రేడ్ ఇచ్చిండ్రు, బి గ్రేడ్ ఇచ్చారు. కాలేజీ కూడా మంచి డిగ్రీ కాలేజ్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. స్ట్రెంత్ పెరిగింది, స్టాఫ్ మంచిగా ఉన్నారు. కాలేజీ ప్రిమిసెస్ అంతా క్లీన్ చేయించి చాలా బాగా చేశారు ఆ కాలేజీ. ఇది మా ప్రాంతం అంతా ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా అయిపోయింది. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. పాలిటెక్నిక్ కాలేజీకి ఇప్పుడు బిల్డింగ్ లేక జూనియర్ కాలేజీలోనే కొన్ని రూమ్స్ ఇచ్చాము. వాళ్ళకి లింగారెడ్డి కూడా దగ్గర ఒక 3 acres శాంక్షన్ చేయించాడు సారే. రేపు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు మా కాలేజీ ఓపెనింగ్ తో పాటు ఆ ప్లేస్ కూడా శంకుస్థాపన చేయాలని డిసైడ్ అయ్యారు సారు. చాలా ఇంకా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, వీర్లపల్లి శంకర్ సార్ గురించి.